गोपिका कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयितुं कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नश्च प्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्ते भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो। हरे कृष्ण। హరే కృష్ణ అండి. సో ద్వితీయ స్కందం చూస్తున్నాం. పరీక్షిత్ మహారాజుకి ఇంకా వారం రోజుల టైం ఉంది. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఖట్వాంగ మహారాజుకి ఒక్క ముహూర్త కాలం సరిపోయింది, నీకు ఇంకా 7 రోజులు ఉంది, కాబట్టి దేనికి ఉపయోగించుకోవాలి దీన్ని? నెక్స్ట్ ప్రయాణానికి. ఓకే, ఆ నెక్స్ట్ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాటు నువ్వు చేసుకో. అంటే నెక్స్ట్ జన్మ అనేది యాక్చువల్గా మన చేతిలో కొంతవరకు ఉంది. ఎందుకు అంటే అది మన కోరిక ప్రకారం ఇవ్వబడుతుంది. సో ఫస్ట్ మనం చాలాసార్లు అర్థం చేసుకున్నాం, అన్నిటికీ స్టార్టింగ్ ఏంటండి? మన కోరిక. మన కోరుకోవడం దగ్గర నుంచి ఆ కోరిక తీరడానికి కావలసిన అర్హత సంపాదించి ఆ తర్వాత భగవంతుడి యొక్క సాంక్ష్యం. ఓకే, సో నెక్స్ట్ జన్మ ఒక రకంగా చెప్పాలంటే మన చేతిలో ఉంది, కానీ దానికి తగ్గ ప్రిపరేషన్ అందుకని మనం ఇప్పుడు చేయాలి. ప్రతిసారి మనం అంటున్నాం ఏంటి, జీవితం అనేది, జీవించడం అనేది ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం, మరణం అనేది యాక్చువల్ ఎగ్జామ్. యాక్చువల్ ఎగ్జామ్ దేనికి? ఎగ్జామ్లో పాస్ అయితే ఏంటవుతుంది? ఇప్పుడు ఎంట్రన్స్లో ఈ ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది, ర్యాంక్ని బట్టి అడ్మిషన్లు వస్తాయి, అంతే కదా? సో ఎగ్జామ్లో ఎలా చేస్తున్నాము అని దాన్ని బట్టి మన నెక్స్ట్ ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది. సో అలాగే మన నెక్స్ట్ బర్త్ ఓకే ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ప్రిపేర్ అయిన దాన్ని బట్టే జనరల్లీ భగవంతుడి యొక్క ఏర్పాటు కాబట్టి ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ రాయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణతని బట్టి మన అర్హతని బట్టి. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఫలానా కాలేజ్లో నాకు సీట్ కావాలి అని నేను కోరుకుంటే దానికి తగ్గ అర్హత ఉందా లేదా, ఉంటే ఆ సీట్ ఇవ్వబడుతుంది. ఓకే, సో అలాగా దానికి తగ్గ ఏర్పాటు. సో ఎవరైతే కాదు నేను నిత్యం భగవత్ సేవకుడి కింద ఉండాలి, నిత్యం ఎప్పుడైనా సరే భగవత్ స్మరణ, పరీక్షకు 3 కోరుతున్నాడు. ఏంటి? ఏ జన్మ ఎత్తినా సరే, సో నెక్స్ట్ జన్మ నాకు ముక్తి కావాలి అని అనట్లేదు పరీక్షతో. మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తే నేను నీ చరణార విందాలని మరిచిపోకుండా, ఓకే, రెండవది నీ భక్తుల సాంగత్యంలో, మూడవది సర్వ జీవులందు మైత్రి స్వభావము, అంటే ద్వేషం లేకుండా ఇలా ఉండే జన్మ నాకు ఇవ్వు. అంటే జన్మ వచ్చినా ఇవి నాకు గ్రాంట్ చేయి, ఇవి నాకు ఇవ్వు స్వామి అంటున్నాను. సో దానికి తగ్గ ఏర్పాటు. సో అందుకనే సర్వజీవుల ఎడ ద్వేషారాహిత్యము, అది కూడా చాలా పెద్ద క్వాలిటీ అండి. ద్వేషము అంటే పుట్టి అసూయనే కాదు,
ఇక్కడ పరీక్షిత్ గురించి స్పెషల్లీ చెప్పారు. సర్వజీవులేడ మిత్రత్వము అంటే అక్కడ యాక్చువల్లీ ఆ సర్వజీవులు శృంగి కూడా ఉంది. అంటే ఎవరి మీద నాకు వీళ్ళు అపకారం చేశారు, నాకు వీళ్ళు ఇది చేశారు అనే భావన నుంచి బయట రావాలి. బయట రావడం ఎలా అయితే మన మన పిల్లల్ని అయితే మనం క్షమిస్తాము, ఏదో అంటారు వాళ్ళు, ఏదో క్షమిస్తాము. ఓకే, అలాగే సర్వజీవుల ఎడ ఆ క్షమాగుణం అనేది ఉండాలి. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఫైనలీ అందరూ కూడా వసుదైక కుటుంబం, ఒక్కటే ఫ్యామిలీ, ఉన్నది ఒక్కడే. పితాహమస్య జగతః మాత ధాత పిత. పితామహుణ్ణి నేనే, మాతని నేనే, ధాతని నేనే, తండ్రిని నేనే, మమైవ అంశం, అందరూ కూడా నా యొక్క అంశాలే అని భగవంతుడు. సో అందరి జీవుల ఏడ ఈ సమభావం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ద్వేష రాహిత్య భావం. ఇంకొకటి సూత గోస్వామి చాలా ఇంపార్టెంట్ శ్లోకం చెప్పాడు. ఎవరైతే అభయత్వాన్ని కోరుకుంటున్నారో, అభయం అభయం తెలుసు కదండి, అభయముద్ర అంటే భగవంతుడు అభయహస్తం, వరదహస్తం. ఇంకోటి ఏంటి, విలంబిత ముద్ర, వెంకటేశ్వర స్వామికి కాట్య కటి దగ్గర విలంబిత ముద్ర అలా పెట్టుకుని ఉంటాడు, చెయ్యి ఎడం చెయ్యి. ఇవన్నీ ఏంటి, స్వామివారి యొక్క, అంటే స్వామివారి రక్షణలో మనం ఉంటున్నాం. ఉన్నప్పుడు ఆ అభయత్వం అనేది కుదురుతుంది. సో అభయత్వం కావాలి అంటే శ్రీకృష్ణ చరణార విందాలని గురించి శ్రవణం, కీర్తనం, స్మరణం. చరణార విందాలని కాదు, నామ రూప గుణ లీలల గురించి శ్రోతవ్య, కీర్తితవ్యశ్చ స్మర్తవ్య. ఎక్కడైనా ఈ మూడేనండి, భగవంతుడి లీలా కథ, శ్రవణం, కీర్తనం చేయడం, స్మరించుకోవడం. అంతే అభయత్వం స్టేజ్కి మనం చేరుకోగలుగుతాం. సో 15వ శ్లోకం నుంచి అండి. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నట్టు అనేక మంది ఋషులు అక్కడ ఉపస్థితమై ఉన్నారు, సుఖమహర్షి పరీక్షితుడు చెప్తున్నప్పుడు. సో అందులో రకరకాల యోగా పద్ధతులు పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పేశారు, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాదులు. అయితే మిగతా వాళ్ళు ధ్యానంలో, జ్ఞానంలో, వీటన్నిటిలో వేరే ప్రాసెస్ వేరే. సో వాళ్ళందరికీ కూడా డౌట్ రావచ్చు, మరి మేము చేస్తున్న పద్ధతి కరెక్టేనా, ఇది దీనివల్ల రిజల్ట్స్ ఉంటాయా, దీనివల్ల ఏ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో అందుకని ఇక్కడ సుఖదేవ గోస్వామి ధ్యాన యోగం గురించి కూడా చెప్తున్నాడు. 15 జీవితమునందలి చివరి స్థితి యందు మనుజుడు మృత్యు భయము లేనంతగా ధైర్యవంతుడై ఉండవలెను. కానీ భౌతిక దేహముతోనూ దానికి సంబంధించిన ప్రతి దానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని అతడు తప్పక ఛేదించి వేయవలెను. ఎందుకంటే ఈ భయం అనేదంతా కూడా ఎక్కడి నుంచి మొదలైంది, ఆసక్తి, అటాచ్మెంట్. మనకి ఒకటి కావాలి అని అటాచ్మెంట్ ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుందేమో అని భయం. మన శరీరం కావాలి, చాలా ఇష్టం నాకు నా శరీరం అంటే. అప్పుడు ఏమొస్తుంది, నాకు నా శరీరం మీద భయం వస్తుంది, అమ్మో దీనికి ఏమన్నా అవుతుందా. అలాగే నా వాళ్ళు, నా నుంచి కనెక్టెడ్ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అమ్మో వాళ్ళకి ఏమన్నా అవుతుందా. సో మొత్తం ఎక్కడ ఈ రక్తి రాగం నుంచి మొదలవుతుంది. ఏంటి మొదలవుతుంది, భయం. ఓకే, సో అభయం గురించి మాట్లాడతాం. మృత్యు స్టేజ్లో అయినా సరే ఒకడు అభయత్వం, భయం లేకుండా ఉండాలి. మనుజుడు గృహమును వీడి ఆత్మ సంయమనమును అభ్యసించవలెను. తీర్థస్థానమునందు నిత్యము స్నానమాడుచు పవిత్రమునర్చబడిన ఏకాంత స్థానమున ఆసీనుడు కావలెను. ఆ విధంగా ఆసీనుడైన పిమ్మట మనస్సు 3 బ్రహ్మక్షరములను, 3 అక్షరములు అనగానే ఓంకారం అండి, ఆవు మకార, అకార ఉకార మకార, స్మరించునట్లు చేయవలెను. శ్వాసక్రియను నియమించుట ద్వారా బ్రహ్మబీజమును మరోనట్లుగా మనస్సును నిరోధించవలను. మనకి యోగాలో స్టేజెస్ తెలుసు కదండి, యమ నియమ, నియమాలు పాటిస్తూ, ఓకే, ఆసన సరైన బాడీ పోస్చర్, సరైన ఇదిలో కూర్చుని ధ్యానానికి మనస్సుని, ప్రత్యాహార అంటే ఇంద్రియాలన్నిటినీ మన అదుపులో ఉంచుకోవడం. ఎందుకంటే ఇంద్రియాలు మన అదుపులో ఉంటేనే మనస్సు మన అదుపులో ఉంటుంది. స్పెషల్లీ ధ్యాన యోగంలో మనసు పూర్తిగా మన కంట్రోల్లో ఉండాలి.
ఏమాత్రం మనం మనసుకి చనువు ఇవ్వకూడదు. చనువు ఇస్తే అది మెత్తకెక్కి కూర్చుంటుంది. ఇప్పుడు అది చెప్పినట్టు మనం వినాలి. అది ఎవరి మాట వింటుంది? ఇంద్రియాల మాట వింటుంది. బుద్ధి మాట వినాల్సింది ఇంద్రియాల మాట వింటుంది. కాబట్టి ప్రత్యాహార స్టేజ్ ఏంటంటే ఇంద్రియాలని పూర్తిగా నియంత్రించి, అంటే మనస్సుని కూడా ఇంద్రియాలు అనగానే ఇంద్రియాలన్నీ కంట్రోల్ ఉంటే మనస్సు నియంత్రింపబడుతుంది. నియంత్రించి అలాగే దాని ముందు స్టేజ్ ప్రాణాయామ శ్వాసక్రియని కూడా నియమించుట ద్వారా. యాక్చువల్లీ యోగులందరూ ఇలా ఎందుకు చేస్తారు అంటే ముఖ్యంగా శ్వాసక్రియ, ఎందుకంటే వాళ్ళకి సుదీర్ఘ కాలం కావాలి అండి ఈ ప్రాసెస్ చేయడానికి. అర్థమైందా? అంటే ఇంద్రియాలన్నీ కంట్రోల్లో రావడానికే అది చాలా సేపు పడుతుంది. సో అలాగే వాళ్ళ ధ్యానంలో శరీరం వేరే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. కాబట్టి అతి మితమైన ఆహారం తీసుకుంటారు. అంటే అవసరం ఏంటి? ఆత్మ శరీరంలో ఉండడానికి కావలసినంత మాత్రమే తీసుకుంటారు. అవసరం ఉన్నంతే తింటారు. శ్వాస అయినా అంతే. ఆ నియంత్రణ చేస్తారు. శ్వాస నియంత్రణ ఎందుకు అంటే ఎన్ని శ్వాసల్ని బట్టి మన ఆయుర్దాయం డిసైడ్ అయ్యి ఉంటుంది. అందుకని అందరు ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి, స్లో బ్రీతింగ్ చేయండి. బ్రీతింగ్ ఎగసి ఉండకూడదు. ఓకే, దీర్ఘ అంటే పూర్వకార్య అంటే రేచక కుంభక ఏమో ఉంటాయి కదా, శ్వాస లోపల తీసుకోవడం, కాసేపు పట్టే పెట్టడం, మళ్ళీ తీయడం, ఇదంతా ప్రాణాయామ కూడా ఏంటి అంటే లోపల ఉన్న శ్వాసక్రియ 10 వాయువులు కనుక బ్యాలెన్స్డ్ ఉంటే ఒంట్లో ఏ రోగము ఉండదంటారు. సో ఇవన్నీ కూడా యోగి ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు? దానికి పూర్తిగా శరీరం అదుపులో ఉండాలి, మనసు అదుపులో ఉండాలి, కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఆఖరికి ఆ ధారణ ధ్యాన సమాధి స్టేజ్ వరకు కూడా వెళ్ళాలి అక్కడ. ఓకే, సో మనసుని నిరోధించాలి. సో ఇక్కడ ఏం చేయాలి? ఓంకారాన్ని ఉచ్చరించాలి. మనస్సు క్రమేణా ఆధ్యాత్మికతను సంతరించుకున్న కొలది దానిని క్రమక్రమంగా ఇంద్రియ కర్మల నుండి మళ్లించగలదు. అంతట బుద్ధి చే ఇంద్రియములు నిగ్రహింపబడగలవు. భౌతిక కర్మలయందు తీవ్రముగా మగ్నమైన మనస్సు దేవదేవుని సేవయందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యమునందు సుస్థిరము కాగలదు. సో మనస్సును ఏం చేయాలి? పూర్తిగా మా భౌతిక కర్మల నుంచి మళ్లించాలి. భౌతిక కర్మలు కూడా అంటే ఒక స్టేజ్ లో ఎలా వచ్చేయాలి అంటే వానప్రస్థం ఉంటున్నాం కదా, యాక్చువల్ గా మనకి మనశాస్త్ర ప్రకారం వానప్రస్థం చదివాం అనుకోండి, అంటే వానప్రస్థం అడవులకి వెళ్ళి వాళ్ళు అక్కడకు మళ్ళీ ఒక కిచెన్ అరేంజ్మెంట్ ఏమీ ఉండదు. అక్కడ దొరికిన పండ్లు ఫలాలు కందమూలాలు, ఓకే, ఎండు ఆకులు అయినా సరే పచ్చి ఆకులైనా సరే ఔషధాలు అవి తింటా. అంటే ఏంటి? దానికోసం ప్రత్యేకించి ఇంకా సమయం కేటాయించాలి. ఉన్న సమయం అంతా కూడా ఈ మనస్సు అదుపులోకి రావాలి అంటే వీలైనంత భౌతిక కర్మలు తగ్గించేయాలి. పిమ్మట పూర్ణ దేహధారణ నుండి విడివడక విష్ణువు యొక్క అవయవములను ఒక్కొక్కటిగా నీవు ధ్యానింపుము. ఆ విధంగా మనస్సు సర్వ ఇంద్రియార్థముల నుండి విడివడగలదు. అంతటా ఆలోచించుటకు వేరొక విషయము ఉండరాదు. దేవదేవుడకు విష్ణువే చరమ సత్యమైనందున మనస్సు పూర్తిగా అతని ఎందే రమింపగలదు. నేను మీకు ఒక చార్ట్ చూపిస్తానండి, దీన్ని బట్టి మనకి కొంచెం అర్థమవుతుంది. మీకు ఇదివరకు కూడా చూపించాను, ఇదివరకు అటెండ్ అయిన వాళ్ళకి. అందరు కొంచెం జాగ్రత్తగా దించండి. కనిపిస్తుందా అందరికి? ఓకే, సో ఫస్ట్ అక్కడ లెఫ్ట్ సైడ్ పైన టాప్ లో యమ నియమ, ఇదంతా కూడా అష్టాంగ యోగం ఉంది. అష్టాంగ యోగం అంటే ధ్యాన యోగం. ఇందులో 8 పార్ట్లు: యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు? ఈ భౌతికత్వం నుంచి ఈ ఆత్మని విడుదల చేసే ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ యమ నియమాలు అంటే మనం వనాలకి వెళ్ళి కానీ ఏకాంత స్థితిలో అవన్నీ చదివాం కదా మనం. ఏకాంత ప్లేస్ లో కూర్చోవడం, ఓకే, ఇంద్రియాలను, అలాగే ఆసన ప్రాణాయామం ఇంద్రియాలని శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం, తర్వాత వాయువుల్ని అదుపులో పెట్టుకోవడం, తర్వాత ప్రత్యాహార మనస్సును అదుపులో పెట్టుకోవడం. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, తర్వాత మనం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది అండి. సో ఈ ప్రత్యాహార అయిన తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ ని ధారణ అన్నారు, పెద్దగా రాసి ఉంది చూడండి.
ధారణ. ఈ ప్రత్యాహార ప్రత్యాహార అంటే ఏంటంటే మనసును అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు జరగచ్చండి. కోరికల నుంచి విడిపోయి ఉండొచ్చు, కోరికలన్నీ ఆగిపోయి ఉండొచ్చు, లేదా ఇంకా కోరికలు ఉండొచ్చు. ఒకవేళ కోరికలు లేవు అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ టిక్ ఉంది కదా, కింద క్రాస్ ఉంది. కింద క్రాస్ ఉంది అంటే కోరికలు లేవు. సో కోరికలు లేనప్పుడు అక్కడే మనం రాగ విముక్తుడు కాని యోగి. సారీ, ఇంటూ అంటే కోరికలు విడివడి కాదు, అనురాగం అటాచ్మెంట్ పోని యోగికి ఉల్టా ఉందండి. రాగ విముక్తుడైన యోగి, సారీ, ఈ 2 ఉల్టా ఉన్నాయి. మీరు ఎలా మార్చుకుంటారా ఇది? ఈ ధారణలో, ధారణ అంటే కూడా ధ్యానమేనండి. ధ్యానం దేని మీద చేయాలి అంటే, ఎవరికైతే కోరికలు ఇంకా విడలేదో అతడు భగవంతుడి యొక్క విరాట్ రూపం మీద అతడు ధ్యానం చేయాలి. ఇక రాగ విముక్తుడు కాని యోగి, మీరు, నేను మళ్ళీ కరెక్ట్ చేసి మీకు ఇస్తానండి. పనిచేయట్లేదు. పనిచేయట్లేదు, మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ధారణ అంటే ధ్యానం అండి, దేని మీద ధ్యానం చేయాలి. ఓకే, ఈ స్టేజ్ లో అంటే ధారణ స్టేజ్ లో 2 ఉన్నాయి ధ్యాన. ఒకటి విరాట్ రూపం, ఒకటి పరమాత్మ రూపం. ఒకవేళ ఈ యోగికి కనుక కోరికల నుంచి ఇంకా బయటపడలేదు అంటే అతడు విరాట్ రూపం మీద ధ్యానం చేయాలి. విరాట్ రూపము అంటే ఏంటి? సర్వం, విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడి యొక్క భౌతిక రూపము. ఎందుకు భౌతికత్వం అంటున్నా? విశ్వమే భౌతికత్వం కాబట్టి. ఓకే, ఇందులో రకరకాల విరాట్ రూపాలు ఉన్నాయి. అంటే భగవంతుడి పాదాలు కింద లోకాలైతే, భగవంతుడి నాభి మన భూలోకం అయితే, పైలోక భగవంతుడి పైన శరీరం పైలోకాలని. అలాగే రకరకాల విశ్వరూపాలు మనం ఈ 2వ స్కందంలోనే చూస్తాం. సో అన్ని చోట్ల ఏంటి అంటే ఈ కోరికలు ఉన్నాయి కదా, కోరికలు అనేవి భౌతికం కదా, పూర్తిగా భౌతికంగా సంబంధించిన కోరికలు. సో ఎప్పుడైతే విరాట్ రూపం మీద ధ్యానం చేస్తున్నామో ప్రతి దానికి, ప్రతి కోరికకి, ఆ కోరిక తీరాల్సిన ఆబ్జెక్ట్ కి. అమ్మ నువ్వు అన్మ్యూట్ చేసేస్తున్నావు మధ్య మధ్యలో. యా, సో ప్రతి దానికి బేస్ భగవంతుడు అని అర్థమవుతుంది. అర్థమైందా? సో కోరికలు కనుక ఇంకా ఉంటే విరాట్ రూపం, విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడి మీద ఫోకస్ చేస్తారు. అమ్మ మ్యూట్ చేస్తున్నావమ్మా. అమ్మ ముట్టుకోకు, స్క్రీన్ ముట్టుకోకు అసలు. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ కోరికలు కనుక విడిపోయి ఉంటే, కోరికల నుంచి బయటపడితే, అంటే విరాట్ రూపం నుంచి ధ్యానం చేయంగా ఆ కోరికల నుంచి బయటపడతాం. కోరికల నుంచి బయటపడ్డప్పుడు పరమాత్మ స్వరూపం మీద ధ్యానం చేయాలి. ఓకేనా అండి? 2 స్టేజెస్. ప్రత్యాహార అయిపోయిన తర్వాత, ప్రత్యాహార స్టేజ్ లో మనసును అదుపులోకి పెట్టుకుంటున్నప్పుడు కోరికలు కనుక ఉంటే విరాట్ రూపం మీద ధ్యానం చేయాలి. కోరికల నుంచి బయటపడితే పరమాత్మ రూపం మీద ధ్యానం చేయాలి. ఓకేనా? ఈ పరమాత్మ మీద ధ్యానం చేసినప్పుడు పూర్తిగా ముందు శంఖచక్ర గదా పద్మ రూపం, ఒక రూపం కింద మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత మనసు ఇంకా నిర్మలం చెందే కొద్దీ భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగం మీద మనం ధ్యానం చేస్తాం. దాన్ని ధ్యాన స్టేజ్ అంటాం. ధారణ, ధ్యానం. ధారణ అంటే భగవంతుడి యొక్క పూర్తి రూపం, అంటే పరమాత్మ శంఖచక్ర గదా పద్మాలు, ఆ రూపాన్ని.
దాంట్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటి అంటే ఒక్కొక్క భగవంతుడి యొక్క పాదాలు, భగవంతుడి యొక్క ఊరువులు, భగవంతుడి యొక్క కటి ప్రదేశం, వక్షస్థలం, నాభి, అలా ఒక్కొక్క అంగం మీద ధ్యానం. ఇదంతా కూడా మనకి కపిల గీతలో కపిల భగవాన్ ఇంకా డీటెయిల్డ్ గా మనకి దేవహూతి సంభాషణలో మనకి అక్కడ వస్తుంది. ఆ తర్వాత సమాధి. సమాధి అంటే పూర్తిగా దేహం కాన్సెప్ట్ నుంచి బయటపడ, అంటే లోపల ఆత్మస్థితిని రియలైజ్ అవ్వడం అనమాట. ఓకే, ఎప్పుడైతే ఆ సమాధి స్టేజ్కి వచ్చామో అప్పుడు లోపల ఆత్మస్వరూపం, ఆ బ్రహ్మము అనేది తెలుస్తుంది. అలాగే ఈ బ్రహ్మము పరబ్రహ్మంలో ఒక అంశము అని తెలుస్తుంది. ఓకేనండి. సో ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు యోగి ఏం చేస్తాడు అంటే తన ప్రాణవాయువుని షట్ చక్రాలు ఉన్నాయి కదండి, ఆజ్ఞా చక్రం వరకు తీసుకొచ్చి సహస్రారి నుంచి బయటకు తీసుకెళ్ళి ముక్తి అనేది పొందగలుగుతాడు. ముక్తి అంటే భౌతిక ప్రపంచం నుంచి బయటపడగలుగుతాడు. ఇది ధ్యాన యోగ అష్టాంగ యోగం ప్రాసెస్. ఒకవేళ ఇంకా కూడా కోరికలు కనుక ఉండేటట్లయితే, విరాట్ రూపంలో ఉన్నాడు కానీ ఇంకా కొంచెం అంటే ఇప్పుడు పైలోకాల మీదనండి అలా ఇంకా సుఖాల మీద కోరికలు కనుక ఉండిపోతే అతడు చేయవలసిన ప్రాసెస్ ఇంకా చాలా ఉంది. ఏం చేయాలి? అప్పుడు అక్కడ నుంచి వైశ్వానర లోకం, శిశుమార లోకం, మహర్లోకం, బ్రహ్మలోకం, అలా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అంటే ఇంకా కోరిక ఉండిపోయింది, ఎక్కడో కొంచెం కోరిక ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. సో ప్యూరిఫై అవుతూ అవుతూ ఒక్కొక్క లోకానికి చేరుకుని బ్రహ్మలోకం తర్వాత పంచభూతాల లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేయర్ని దాటుకుంటూ, ఓకే, దాటుకుంటూ ఆ 5 లేయర్స్ దాటిపోయాక అహంకారం లేయర్ ఉంది. ఆ అహంకారాన్ని కూడా ఛేదించాక మహత్తత్వం, మహత్తత్వాన్ని ఛేదించాక ప్రధానం, ఆ ప్రధానం చేస్తే అప్పుడు విశ్వానికి ఒక కన్నం పడ్డట్టు, ఆ కన్నంలోంచి బయటకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది దాన్ని క్రమముక్తి అంటారు. సో కోరికల నుంచి బయటపడడము అనేది ప్రాసెస్ చూడండి. ఇది మనకి సాధ్యమా అని కూడా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు. సో కోరికల్ని ఎప్పుడు, అందుకని మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పేశారు. ఏం చెప్పాడు? రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ చిన్న ఒక కోరిక ఉంది, అంతకంటే ఉన్నతమైన ఒక కోరిక తీసుకుని దాన్ని అనలైజ్ చేయండి. దాన్ని ఎప్పుడైతే అనలైజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఈ చిన్న కోరిక ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలకి మనం చెప్తాం, వాళ్ళు ఏదో మారం చేస్తారు, ఇది కావాలి అని, వాళ్ళకి అది కోరిక. మనం ఏం చేస్తాం? అంతకంటే పెద్ద కోరిక చూపిస్తాం. చూడు, నువ్వు కనుక నా మాట విన్నావంటే నీకు అది ఇస్తాను. అప్పుడు ఆ పెద్ద కోరిక రాగానే ఇదేమైంది? చిన్న కోరిక వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం అండి. హలో, ఓకే. సో రసవర్జ్యం రసోప్యస్య, రస అపి, ఎక్కువ రసం ఉన్న కోరికని కనుక పెడితే అది కంట్రోలింగ్ ఈజీ. ఓకేనా అండి? అందుకని ఇంద్రియాలన్నీ అదుపు కష్టం. ఇంద్రియాలన్నీ భగవత్ సేవలో నియోగించండి. ఎక్కడికైనా వెళ్ళి రావాలి, వెళ్ళి రావాలి, వెళ్ళి రావాలి. అప్పుడు ఏం చేస్తాం? భగవంతుడికి సంబంధించి అక్కడికి వెళ్ళి రావడం. మళ్ళీ భౌతికత్వానికి వైపు వెళ్ళిపోకుండా, భౌతికత్వం వైపు ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఏం జరుగుతుంది? ఈ కోరికల నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. ఇదండి యాక్చువల్లీ ధ్యాన అష్టాంగ యోగ ప్రాసెస్ ఇదే. దీన్ని డీటెయిల్డ్ గా మళ్ళీ మనం కపిల గీతలో కూడా చదువుతాం, భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పారు. ఓకే, సో ఈ షట్ చక్రాల నుంచి చాలా మంది చెప్తుంటారు జ్యోతి మీద ధ్యానం చేయండి, లేదా లోపల ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. ప్రతి చక్రం కూడా జంక్షన్ బాక్సే, అక్కడి నుంచే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. యాక్టివేషన్ అంతా ఓకే, కానీ ఏం చేయడానికి? ఓకే, యాక్చువల్ ధ్యాన యోగ ప్రాసెస్ తీసుకుంటే ఇది. ఓకేనా? సమాధి, పరబ్రహ్మ, తర్వాత ముక్తి. ఇంత చేసి కూడా ఏంటి ఫైనల్ వర్డ్ ఏంటండి? ముక్తి. ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడము. ఓకేనా? సో ఇది ధ్యాన యోగంలో జరుగుతుంది. ఇదే మనకి ఇక్కడ శ్లోక రూపేణ ఉంది.
మనం ఒక్కసారి మనం మార్క్ చేసుకోవడానికి ప్రయత్నం. మనుజుని మనస్సు 20వ శ్లోకం చదువుతున్నానండి. మనుజుని మనస్సు సదా రజోగుణముచే కలతకు గురి కాగా తమో గుణముచే భ్రాంతిమయమగును. కానీ అట్టి భావములను అతడు విష్ణువుతో గల సంబంధము ద్వారా చక్కబరుచుకొనగలడు. ఆ విధంగా వానిచే కలిగిన మలమును శుభ్రపంచుకుంట ద్వారా అతడు శాంతుడు కాగలడు. ఓ రాజా, ఈ స్మరణ విధానము ద్వారా మరియు భగవానుని సర్వమంగళప్రదమగు సాకార రూప దర్శనమునందు లగ్నమగుట ద్వారా మనుజుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తియుత సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయమునందే పొందగలడు. ఎప్పుడైతే పరమాత్మని ఆశ్రయించాడో కోరికల నుంచి బయటపడి ధ్యాన స్టేజ్ ఉంది కదా, ధ్యానంలో ఏంటండి ఒక్కొక్క అంగం అంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యానం మీద కొంచెం కనుక సుకృతి ఆడైతే అక్కడ మనకి భగవంతుడి మీద రతి కలుగుతుంది. రతి కలగలేదు అంటే అంటే భగవంతుడి మీద ప్రేమ కలగలేదు, సేవాభావం రాలేదు అంటే ఆ యోగి బయటకి వెళ్ళిపోతాడు భౌతిక ప్రపంచం నుంచి. సేవా భాగ్యం కనుక కలిగితే అప్పుడు భగవంతుడి యొక్క లీలా ప్రవేశం అనేది అప్పుడు జరుగుతుంది. ఆ సేవను మనం అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా అండి. రాజోవాచ అదృష్ట భాగుడకు పరీక్షణ్ మహారాజు మరింత విచారణ కావించుచు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణుడా, మనసును ఎచ్చట మరియు ఏ విధంగా నియక్తు కావించవలను? మనుజుని మనస్సునందలి మలిన విషయములు తొలగిపోవునట్లుగా ఏ రీతి ధారణము స్థిరము కాగలదో దయచేసి వివరించును. అదే మనం చూసేసాం. కోరికలు ఉంటే విరాట్ రూపం, కోరికలు లేకపోతే పరమాత్మ, అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సుఖవాచ శుకదేవ గోస్వామి ప్రత్యుత్తరం ఇచ్చింది. మనుజుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయామము ద్వారా శ్వాసక్రియను నియమించి ఆ విధంగా మనో ఇంద్రియములను నిగ్రహించి బుద్ధిచే మనస్సును భగవానుని స్థూల శక్తుల యందు లగ్నము కావింపవలను. స్థూల శక్తులు అంటే విరాట్ రూపంగా పిలువబడు. విరాట్ రూపము, విశ్వరూపము. భౌతిక జగత్తు యొక్క ఈ విరాట్ వ్యక్తీకరణము మొత్తము పరతత్వపు దేహమై ఉన్నది. దాని యందు విశ్వమునందలి భూత వర్తమాన భవిష్యత్ కాలము అనుభూతమగును. ఎప్పుడైతే విరాట్ రూపం మీద ధ్యానం పెట్టాము, మొత్తం భూత భవిష్యత్ వర్తమానాలు మనకి అక్కడ అర్థమవుతాయి. ఎందుకు? మొత్తం వ్యాపించి ఉన్నది కేవలము భగవంతుడు అని మనం అర్థమయ్యే కొద్దీ మనం ఈ భౌతికత్వం నుంచి విడిపడగలం. అందుకని అంటే సౌండ్ కొంచెం మేడం, సౌండ్ కొంచెం తక్కువగా ఉంది మేడం. ఫ్యాన్ ఆఫ్ చేస్తే బాగా వినిపిస్తుంది, ఫ్యాన్ పోతా ఉంటే కొంచెం వినిపించాలి. మీకు కాదు మేడం, మాకు చెప్తున్నాను. మా ఫోన్ కూడా ఆఫ్ చేశాను, నా ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను. ఒకసారి చూడండి మేడం, అంటే సౌండ్ ఇక్కడ ఏమైనా చేస్తారేమో అని చెప్తున్నా మేడం. ఓకే ఓకే. సో ఈ విరాట్ రూపం మీద ధారణ చేయాలి. సో విరాట్ రూపం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సప్త భౌతికాంశములతో ఆవరింపబడి ఉన్న అండకోశ శరీరమునందు గల భగవానుని విరాట్ రూపమే విరాట్ ధారణకు విషయమై ఉన్నది. ఈ విషయమును అనుభూతం అనర్చుకొనిన వారు పాతాళ లోకములు ఆ విశ్వప్రభువు పాదమూలములుగను, రసాతలము అతని పాదముల మడమలు బొటను వేళ్లుగను అధ్యయనము కావించిరి. మహాతల లోకములు చీలమండములు కాగా తలాతల లోకములు అతని కాలి పిక్కలై ఉన్నవి. అంటే 14 లోకాలు కదండి. 14 లోకాలు కూడా విరాట్ రూపం. భగవంతుడి యొక్క రూపం మొత్తం విశ్వం అంత ఎత్తుగా ఊహించుకోండి. అంటే 14 లోకాలు కవర్ చేసి ఉంటే ఒక్కొక్క లోకం భగవంతుడి యొక్క ఏ శరీరము. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, ఈ విరాట్ రూపం అనేది భగవంతుడి యొక్క శాశ్వత రూపం కాదు, భగవంతుడి యొక్క భౌతిక రూపం. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విరాట్ రూపం ఉంటుంది. భగవంతుడి యొక్క శాశ్వత సాకార రూపం ఏంటి? శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం.
త్రిభంగిమలో ఉన్న శ్యామవర్ణ రూపం ఉంది కదా, నియత ప్రకాశం, నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడు. సో అయితే భౌతిక రూపం కదా అని నాకు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా దాన్ని ఊహించుకోవడానికి కూడా అవ్వదు. ఆ భౌతిక ఎక్స్ప్లెనేషన్ కూడా శాస్త్ర ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు అందరూ ఒక్కటేనండి, రూపం అనేది మనం ఏర్పరచుకున్నది అని చెప్పి మనం ఇప్పుడు వినాయకుడు అంటే ఈ రూపము అని మనకి శాస్త్రంలో చెప్పింది. ఏముందండి, ఏ రూపమైనా ఒకటి, నేను ఈ రూపంలో పూజ చేస్తాను వినాయకుడిని అని మనం వేరే రూపాన్ని దానికి పెట్టకూడదు. అర్థమైందండి? హనుమంతుడు వారు అంటే ఈ రూపం, అది శాస్త్ర సమ్మతమై ఉండాలి ఎప్పుడూ కూడా. భగవంతుడి యొక్క స్పెషల్లీ రూపం అనేది. అలాగే భగవంతుడి యొక్క విగ్రహం నాకు ఇష్టం వచ్చినట్టు నేను మలుచుకుంటాను అంటే విగ్రహం అలవడానికి ఒక శాస్త్రం ఉంది. దాంట్లో ఇంత ఎత్తు విగ్రహం అయితే కళ్ళు ఇంత సైజు ఉండాలి, ముక్కు ఇంత సైజు ఉండాలి, చెయ్యి ఆ ప్రకారంగానే అది విగ్రహం అనేది తయారవ్వాలి. ఓకేనా? అలాగే విరాట్ రూపం భౌతిక రూపం అయినా కూడా అది మనం శాస్త్ర ప్రకారంగానే ఆ రూపాన్ని తీసుకోవాలి. ఏముందండి, ఇక్కడైతే పాదాలు పాతాళ లోకం ఉంది, నేను కటి ప్రదేశాన్ని పాతాళ లోకం కింద చేసుకుంటాను అంటే అలా ఉంది. భగవంతుడి యొక్క రూపం వేదాల్లో ఇవ్వబడింది. ఎవరిచ్చారు వేదాల్లో? వేదాలు అపౌరుషం, ఏ పురుషుడు రాసినవి కాదు, ఏ వ్యక్తి రాసినవి కాదు, అవి భగవంతుడి ముఖం నుంచి వెలువడినవి. సో భగవంతుడు తన యొక్క తత్వాన్ని మొత్తము కూడా మనకి శాస్త్ర రూపేణ ఇచ్చారు. సో శాస్త్ర రూపేణ ఉన్న విరాట్ రూపం మీద ధ్యానం అనేది చేయాలి. ఓకే, సుతల లోకం విశ్వరూపం యొక్క జానువులు కాగా వితల అతల లోకములు ఊరువులై ఉన్నది. మహీతలము జగనములు కాగా నభస్థలము అతని నాభి అయి ఉన్నది. తేజోమయ లోకము ఆది పురుషుని విశ్వరూపం యొక్క వక్షస్థలము కాగా మహల్లోకము అతని మెడ, జనలోకము అతని వదనము, తపోలోకము అతని పాలభాగమై ఉన్నది. సత్యలోకంగా తెలియబడు అత్యున్నత లోకము సహస్ర శిరములు కలిగిన అతని శిరమై ఉన్నది. ఇంద్రుని అధ్యక్షతన గల దేవతలు అతని బాహువులు, 10 దిక్కులు అతని కర్ణములు, శబ్దము అతని శ్రవణ శక్తి అయి ఉన్నది. అశ్విని కుమారులు అతని నాసికా రంధ్రములు, గంధము అతని ఘ్రాణ శక్తి అయి ఉన్నది. దీప్తమానముకు అగ్నియే అతని ముఖము, అంతరిక్షము అతని కన్నులగను, దృశ్యశక్తిగా సూర్యబింబము అతని నేత్రగోళమును అయి ఉన్నది. దివారాత్రములు అతని కనురెప్పలు కాగా అతని కనుబొమ్మల కదలికల ఎందే బ్రహ్మ మరియు అటువంటి ఇతర ప్రధాన దేవతలు వసింతుడు. జలాధి దేవతయకు వరుణుడు తాళువు కాగా రసము అతని జిహ్వయే ఉన్నది. వేదమంత్రములు ఆ అనంతుని బ్రహ్మరంధ్రమని వారు పలుకుదురు. పాపులను శిక్షించడు యమరాజు మృత్యుదేవత అతని దవడలు, స్నేహ కళ అతని దంతవరుస కాగా పరమ మోహకరమగు భౌతిక శక్తి అతని దరహాసమై ఉన్నది. భౌతిక సృష్టి అనడి ఈ అపార సాగరము మనపై అతడు వీక్షణము సారించుటై ఉన్నది. లజ్జ అతని పై పెదవి, లోభము అతని క్రింది పెదవి, ధర్మము అతని స్తనములు, అధర్మము అతని వీపు భాగము అయి ఉన్నది. భౌతిక జగమున సర్వజీవులను సృజించడి బ్రహ్మ అతని జననేంద్రియము మరియు మిత్రావరుణులు వృషణములు అయి ఉన్నారు. సముద్రము అతని కుక్షి కాగా పర్వతములు అతని ఎముకలై ఉన్నవి. ఓ రాజా, నదులు ఆ విరాట్ దేహంలోని నాడులు, వృక్షములు అతని దేహమునందలి రోమములు, అనంత పరాక్రమము గల వాయువు అతని శ్వాస అయి ఉన్నది. కాలగమనము అతని గతి మరియు ప్రకృతి త్రిగుణముల ప్రతిక్రియలు అతని కర్మలై ఉన్నవి. ఓ కురుశ్రేష్ఠ, జలవాహనములైన మేఘములు అతని శిరోజములు, పగలు లేదా రాత్రి సంధ్యలు అతని వస్త్రము, భౌతిక సృష్టికి పరమ కారణము అతని బుద్ధి అయి ఉన్నది. సర్వ వికారములకు ఆశ్రయమగు చంద్రుడు అతని మనస్సు. నిష్ణాతులైన వారిచే స్థిరముగా చెప్పబడినట్లు మహత్తత్వమే సర్వవ్యాపియగు భగవానుని చైతన్యం అయి ఉన్నది. రుద్రుడు అతని అహంకారము, గుర్రము, కంచరగాడిద, ఒంటె, ఏనుగు అతని నఖములు అయి ఉన్నవి. అడవి మృగములు, సమస్త పశువులు అతని కటి ప్రదేశమున స్థితమై ఉన్నవి.
వివిధ రకములకు పక్షులు అతని కళా నైపుణ్యమునకు సూచనలు. మానవ పితయగు మనువు అతని ప్రామాణిక బుద్ధికి ప్రతీకయు, మానవులు అతని నివాస స్థానము అయి ఉన్నవి. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసులు వంటి స్వర్గలోకవాసులు అతని సర్వలహరికి ప్రాతినిధ్యము వహింతురు. అసురులు అతని అద్భుత శక్తికి ప్రతినిధులై ఉన్నారు. బ్రాహ్మణులు విరాట్ పురుషుని వదనము, క్షత్రియులు అతని భుజములు, వైశ్యులు అతని ఊరువులు, శూద్రులు అతని పాదాశ్రితులు అయి ఉన్నారు. పూజాంకులకు సమస్త దేవతలు కూడా అతని యందే ఉన్నారు. కనుక అతని ప్రీత్యర్థమై సాధ్యమగు సంభారములతో యజ్ఞములను నిర్వహించుట ప్రతి ఒక్కరి ధర్మమై ఉన్నది. ఈ విధంగా భగవానుని స్థూలమగు భౌతిక విరాట్ రూప భావనను నేను నీకు వివరించుదును. నిజంగా ముక్తిని అభిలేషించువాడు తన మనస్సును భగవానుని ఈ రూపమునందే కేంద్రీకరించవలెను. ఏలైనా భౌతిక జగమునందు దీనికి మించినది వేరొకటి లేదు. సో భౌతికత్వం మొత్తం, భౌతిక ప్రపంచం అంటే ఈ విశ్వం, 14 లోకాలు ఇప్పుడు చదివాం కదా మనం. సమస్త జీవరాశులు, దేవతలు, అసురులు, అలాగే ఏంటి స్నేహభావం, అసురభావం, వైరీభావం అండి, అలాగే పర్వతాలు, వృక్షాలు, మీరు ఏది చూసుకున్నా విరాట్ రూపం యొక్క ఒక భాగం అయిపోయి ఉంది. ఇది ముఖ్యంగా ఎవరైతే ఒక ఉన్నత శక్తి ఉందండి, మేము ఫలానా పేరు పెట్టదలుచుకోలేదు దానికి అంటూ ఉంటాం, చాలా మంది అంటూ ఉంటారు. ఒక ఉన్నత శక్తి ఉంది, మేము దానికి తల ఉంచుతాం. కొంతమంది దాని ప్రకృతి అంటారు, లేదా ప్రకృతిని కూడా కంట్రోల్ చేసే ఒక శక్తి ఉందండి, అంతే, అంతవరకే యాక్సెప్ట్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఈ విరాట్ రూపం అనేది ఇవ్వబడిందండి. ఓకే, సో ఎప్పుడైతే అలాంటి వాళ్ళకి భౌతికత్వం మీద ఇంకా అటాచ్మెంట్ ఉంది. సో దాని నుంచి బయటపడాలి అంటే వాళ్ళకి వేరే ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్మరణం కీర్తన చేయండి అంటే నేను అసలు ఒప్పుకోందే అంటారు. రాముడు కృష్ణుడు అన్ని మనం కల్పించుకున్నవి, మొత్తం ఒక శక్తి ఉంది, దానికి నేను పేరు పెట్టను అన్నప్పుడు ఆ రూపం భౌతిక ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించి ఉంది అని అర్థం అవ్వడం కోసం యోగి ఈ విరాట్ రూపాన్ని ధారణ ఆశ్రయము అంటారు. ధారణ అంటే ధ్యానం, ధ్యానం చేయడానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఒక ఆశ్రయం కావాలి. ఆ ఆశ్రయము స్టార్టింగ్ లో ఉన్న యోగికి విరాట్ రూపము అండి. సామాన్య జనులు స్వప్నములందు వేలాది రూపములను సృష్టించుకునేది రీతి తననే పలు రూపములలోనికి విస్తరింపజేసుకుని దేవదేవుని యందే మనుజుడు తన మనస్సును నిలుపవలెను. సర్వానందమయ పరతత్వముకు ఆతని యందే ప్రతి ఒక్కరూ మనస్సును కేంద్రీకరించవలను. లేనిచో మనుజుడు తప్పుదారి పట్టి తన స్వీయ పతనమునకు కారణుడగును. ఓకే, ఇక్కడ మనం అంటే ప్రతి చోట కూడా ఎలా అయితే ప్రభుపాద వారి భగవద్గీత మనం తీసుకుంటే ప్రతి చాప్టర్ లో భక్తి సారాంశం కింద పెట్టినట్టు శుకదేవ గోస్వామి మళ్ళీ ఎక్కడ పరీక్షిత్ అయితే శ్రవణ కీర్తనల లేదా ఈ ధ్యాన మార్గం, మీరు ఇప్పుడు చెప్పారు కదా విరాట్ రూపం. సో ప్రతి చోట మళ్ళీ ఇది భగవంతుడి యొక్క అంటే ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, భగవంతుడి యొక్క ఏమంటారు అంశ రూపం కింద విరాట్ రూపాన్ని. సో మూలం భగవంతుడు అని ప్రతి చోట మళ్ళీ అంటే ప్రతి స్టేజెస్ లో చెప్పుకుంటూ వస్తాడనమాట. ఓకే, సో అలాగే మనకి భగవద్గీతలో మన ఎవరో అడిగారు, చాలా మంది అంటే మనకి పరబ్రహ్మ స్వరూపం మీద ధ్యానం వచ్చేంత వరకు మనం సాకార రూపం తీసుకోవాలండి, తర్వాత అది కేవలం పరబ్రహ్మ జ్యోతి కింద ఉండాలి, అందుకే కదా ఇన్ని రూపాలు అని ఒక రకమైన వాదన ఉంది. సో యాక్చువల్లీ అది ఉల్టా. ఫస్ట్ విరాట్ రూపం మొత్తం వ్యాపించి ఉన్న అంటే భౌతికత్వాన్ని మన కళ్ళకి కనిపిస్తుంది, భౌతికం అంటే మన కళ్ళకి కనిపిస్తుంది, మనకి కళ్ళకి కనిపించే ప్రతి దానికి బేస్ భగవంతుడి యొక్క రూప విస్తరణ అని చెప్పారు. దీనికంటే పైన ఉన్నది భగవంతుడి యొక్క దివ్య జ్యోతి, ఆ పైన ఉన్నది సాకార రూపం.
ఓకేనండి, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎందుకు అంటే భక్తి సేవ ఎప్పుడైతే ముక్తి అంటే భక్తి ముక్తిని పక్కన పెట్టేసింది అని స్టేట్మెంట్ వచ్చింది, అప్పుడే మనకు అర్థమైపోవాలి భక్తి ముక్తి కంటే హయ్యర్. చెప్పండి. కింద ఉన్నది ఏది? కింద ఉన్నది విరాట్ రూపం. విరాట్ ఫస్ట్ ఉన్నది విరాట్ రూపం. విరాట్ రూపం అంటే ఏం లేదు, ఈ భౌతిక ప్రపంచమే, కానీ భగవంతుడి వ్యాపించి ఉండడం. సో భగవంతుడి శరీరం కింద మొత్తం ఉన్నది భగవంతుడే, ఒక హయ్యర్ శక్తి భగవంతుడు అని అందాం దాన్ని. అదేంటి, మొత్తం మనకు కనిపించే మొత్తం వ్యాపించి ఉంది. అది బేసిక్ అండర్స్టాండింగ్. ఓకే, కానీ ఎవరిదైతే ఆ భౌతిక శక్తి ఉందో అది పరబ్రహ్మ స్వరూపం, పరంజ్యోతి, ఒక జ్యోతి అని నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్. భగవద్గీతలో చూసుకుంటే కృష్ణుడు క్లియర్ గా చెప్పేశాడు, బ్రహ్మణో హి ప్రతిష్టాహం. ఆ బ్రహ్మ జ్యోతికి ఆధారం నేను అని చెప్తున్నాను. హరే కృష్ణ మేడం. బ్రహ్మం ఏంటి? చెప్పండి శ్రావణ్ గారు, చెప్పండి. యూనివర్స్ అంటారు అదా అండి? యూనివర్సల్ ఫామ్. యూనివర్స్ అంటే విశ్వం, విశ్వమంతా వ్యాపించి ఉన్నది విశ్వరూపం, విస్తృత రూపం అన్నమాట. విశ్వరూపం విశ్వమంతా వ్యాపించి ఉంది. దాన్ని విశ్వంని ఇంగ్లీష్ లో మన యూనివర్స్ అంటాం. ఈ యూనివర్స్ అంతా వ్యాపించి ఉన్నది యూనివర్సల్ ఫామ్, భగవంతుడి యొక్క రూపం. ఓకే, దీనికంటే పైనది పరబ్రహ్మ స్వరూప. అది ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, ఈ పైన చార్ట్ మీకు చూపించాను కదా, ఈ అహంకారం ప్రధానం కూడా చీల్చుకున్న తర్వాత, మహత్తత్వం చీల్చుకున్న తర్వాత బయట ఉండేది పరంజ్యోతి అన్నమాట. ఓకే, కానీ ఆ పరబ్రహ్మానికి బ్రహ్మణోహి ప్రతిష్టాహం అంటున్నాడు కృష్ణుడు. దానికి ఆశ్రయం ఏంటి? కాంతి అనగానే కాంతికి ఒక సోర్స్ ఉండాలి, ఒకళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఆ సోర్స్ నేను అంటున్నాను. ఓకే, దాన్ని మనం సెపరేట్ చేయం. కాంతి వేరు, కాంతి ఒక లోకంలో ఉంటుంది, లోకం ఒక చోట ఉంటుంది, దాంట్లో మనిషి ఇంకో చోట కాదు. ఇవన్నీ కూడా సెపరేట్ చేయడం అది భగవంతుడి నుంచి. ఓకేనా అండి? సో భగవంతుడు కాంతి వేరు కాదు, కానీ కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. మీకు అర్థమవుతుంది కదా, సూర్యకాంతి సూర్యుడి నుంచి తీసేయడం అవ్వదు. సూర్యుడు వేరు, సూర్యకాంతి వేరు కాదు, కానీ వేరే. అంటే వేరు అంటే విశ్వరూపమే కదా అంతా. ఏమండి? విరాట్ రూపం అంటే విశ్వరూపమే కదా. విరాట్ రూపం అన్నా విశ్వరూపం అన్నా ఒకటే. అయితే ఇది భౌతిక పరం బ్రహ్మ ఇంకోసారి పెట్టరా? పరబ్రహ్మ అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపం అంటే విరాట్ రూపానికి బయట ఉన్నది. విశ్వరూపం విశ్వానికి మాత్రమే పరిమితమై ఉంది. విశ్వం బయట ఉన్నది పరబ్రహ్మం. విశ్వం అంతా కూడా భౌతికత్వం. ఇదంతా కొన్ని రోజుల తర్వాత ప్రళయం లయం అయిపోతుంది. బ్రహ్మజ్యోతి లయం అవ్వదు. భగవంతుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ విశ్వాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ విశ్వాలన్నిటికీ ఆధారమైన పరబ్రహ్మ స్వరూపం ఒకటి ఉంది. ఓకే, సో అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగిరా, ఎందుకంటే అది ముక్తి, అది ఇంకా భౌతికత్వంతో సంబంధం లేదు. ఓకేనండి, క్లియరేనా? మనకి కనుక బ్రహ్మ సంహిత శ్లోకం కూడా వస్తుంది. గోలోకనామ్ని నిజధామ్ని తలేచ తస్య దేవి మహేష హరిధామ సుతేషు తేషు. ఫస్ట్ దేవీధామం. దేవీధామం అంటే మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా దేవి అండి, అమ్మవారి భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఆవిడ మొత్తం శక్తి, ఇదంతా కూడా దేవీధామం. అందుకే ఆవిడ దుర్గా, ఆవిడ బయట బార్డర్ ఆవిడే దుర్గాదేవి. ఈ దేవీధామానికి పైన ఉన్నది మహేష్ ధామం, కైలాస్. మహేష్ ధామంకి పైన ఉన్నది హరిధామం, వైకుంఠం. హరిధామం పైన ఉన్నది గోలోకం. గోలోకనామ్ని నిజధామ్ని తలేచ తస్య దేవి మహేష హరిధామ సుతేషు తేషు తే తే ప్రభావ నిచయ విహితాశ్చేన. ఈ లోకాలన్నీ ఎవరి ద్వారా అయితే ఆధారపడి ఉన్నాయో, ఓకే,
ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. ఓకే. సో ఈ భౌతిక రూపం కంటే భగవంతుడి యొక్క సాకార రూపం మీద ఎప్పుడైతే మనం కేంద్రీకరిస్తామో యాక్చువల్లీ మనసు అనేది అప్పుడే కంట్రోల్ అవుతుంది. ఇది చదువుదాము, మనకి టైం ఉంది కదా, 10 minutes. ఈ చాప్టర్ ఇక్కడ పూర్తవుతుంది. భాష్యం. మహాగోస్వామి అగు శ్రీల సుఖదేవ గోస్వామిచే ఈ శ్లోకమునందు భక్తియుత సేవా విధానము సూచింపబడినది. శ్రద్ధను ఆత్మానుభవంలోని పలు శాఖలకు మళ్లించుటకు బదులు దేవదేవునే ఆత్మానుభవము, అర్చనము, భక్తి అనువాని పరమ లక్ష్యముగా మనము ధ్యానింపవలనని మనకు అతడు తెలియజేయించుచున్నాడు. ఆత్మానుభవం అనగా నిత్య జీవనము కొరకు జీవన సంఘర్షణపై యుద్ధము ప్రకటించుట వంటిది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీతలో అందరు విశ్వరూప సందర్శన యోగం చదివి ఉంటారు. అక్కడ కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడి రియాక్షన్ ఎవరికైనా గుర్తుందా? ఉంది. అదే ఇంకా ఈ స్వరూపం చూడలేను నేను. నువ్వు మామూలు రూపమే ధరించు స్వామి. నాకు వద్దు ఇది. చక్రాలతో మామూలు రూపం. నాకు ఈ విశ్వరూపం వద్దు, నాకు భయం వస్తుంది. అనేక చూడలేను, కుదరములు చేతులతో ఉన్నది భయంగా ఉంది నాకు. నేను చూడలేను. నీది మంగళకరమైన ఎందుకు అంటే విశ్వం అంతా మొత్తం తనే ఉన్నాడు, కానీ నాకు అది ఎందుకు నేను ఆస్వాదించలేకపోతున్నాను అంటున్నాడు భయంగా అర్జునుడు. సో నీ అతి సుందరమైన నిత్య రూపాన్ని చూపించు కృష్ణ, ఇది నాకు వద్దు. ఫస్ట్ తనే అడిగాడు, విశ్వమంతా నువ్వు వ్యాపించి ఉన్నావు, ఎలా నేను నాకు ఒకసారి చూపించు అన్నాడు. చూపించాను. సరే అని కృష్ణుడు దివ్య చక్షువులు ఇచ్చాడు, విశ్వరూపం చూపించాడు. మొత్తం ఎక్కడ చూస్తే తలలు, ఎక్కడ చూస్తే కాళ్ళు, ఎక్కడ చూస్తే నాలుకలు, పళ్ళు అన్నీ ఉన్నాయి. అర్జునుడు భయకంపితుడు అయిపోయాడు. కృష్ణ నాకు వద్దు, నువ్వు ఇది ప్లీజ్ ఇది విరమించేసే, నాకు అతి ప్రసన్నమైన నీ ఒరిజినల్ రూపాన్ని చూపించు. ఓకే. సో వెంటనే ఫస్ట్ చతుర్భుజ రూపం వచ్చి మళ్ళీ తర్వాత కృష్ణ రూపం కింద వచ్చేసారు. ఎందుకంటే భక్తులకి ఈ విశ్వరూపం మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు అర్థమైందండి? భగవంతుడి యొక్క సాకార రూపం ఎలాగా అన్ని రూపాలు అంటే విరాట్ రూపం కన్నా, బ్రహ్మ తేజస్సు కన్నా, పరమాత్మ కన్నా భగవన్ అన్న ఆ సాకార రూపం మీదే భక్తుడికి నిత్యము మనసు. సో గమ్యం అదే అయినప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అదే తీసుకోవచ్చు. ఫైనల్లీ ఆ స్టేజ్కే రావాలి. మీకు అర్థమైందండి? ఫైనల్లీ కూడా యోగి ఏం చేయాలి? విరాట్ రూపం నుంచి బయటపడాలి, విరాట్ రూపం నుంచి పరమాత్మ రూపంకి రావాలి. ఆ పరమాత్మ రూపంలో అక్కడ మళ్ళీ తను రతి కనుక డెవలప్ చేసుకుంటే సాకార రూపంకి వస్తాడు, లేదా పరమాత్మని రియలైజేషన్ లో అతను మళ్ళీ పరబ్రహ్మ జ్యోతిలోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఎలా అయినా సరే ఈ భౌతిక విరాట్ రూపం నుంచి బయటపడాలి. మీకు అర్థమైందా? అందుకనే బిగినర్స్ కోసం, ఎవరైతే యోగాలో కొత్తగా ఉన్నారో, చిన్న చిన్న మెట్లు వేస్తున్నారో వాళ్ళ కోసం ఈ విరాట్ రూపం, మొత్తం భగవంతుడు తప్ప ఇంకేం లేదు అని ఆ భౌతిక రూపం గురించి అక్కడ వర్ణన. ఓకేనా? ఆత్మానుభవం అనగా నిత్య జీవనము కొరకు జీవన సంఘర్షణపై యుద్ధం ప్రకటించుట వంటిది. కనుక భౌతిక శక్తి యొక్క భ్రాంతిచే యోగి లేదా భక్తుడు పలు ఆకర్షణలను ఎదుర్కొనవలసి వచ్చును. అట్టి ఆకర్షణలు మహాయోధుని తిరిగి భౌతిక బంధమున చిక్కుబడునట్లు చేయగలవు. యోగి అయిన వాడు అణిమ, లఘిమ వంటి భౌతిక స్థితుల యందు అద్భుతమైన జయమును సాధింపవచ్చును. ఈ ప్రాసెస్ లో చిన్న రిస్క్ ఉందండి. ధ్యాన యోగంలో మనం కనుక విపరీతంగా ధ్యానం చేసుకుని మనం కనుక ఈ పైలోకాలకి వెళ్ళగలిగినప్పుడు, లేదా అంతెందుకు ధారణ ధ్యానం వరకు వచ్చేటప్పటికి యోగికి కొన్ని శక్తులు వస్తాయి. అనిమ, లఖిమ అంటారు. అంటే అన్నిటికంటే లైట్, ఫెదర్ కంటే లైట్ అయిపోవచ్చు. చాలా నీళ్ల మీద నడవగలరు వాళ్ళు. ఓకే. భూమి కింద కాకుండా గాల్లో కూర్చోగలరు వాళ్ళు. అయితే ఇక్కడ రిస్క్ ఏంటండి? ఆ మాయలో పడకుండా ఉండేదానికి, ఆ మాయలో పడకుండా మనసు మాయలో పోకుండా ఉండాలి. మనస్సు శక్తుల మీద వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అసలు ఆ సిద్ధులకు మాయకిపోతాం. శక్తులకి అయిపోయి ఏమవుతుంది? ఇప్పుడు ఎవరో ఒకటి తగులుతాడు, మాయ చూపిస్తాం,
అంతే వాడు అబ్బా నువ్వే భగవంతుడు అంటాడు. చాలా మంది యోగులు ఈ స్టేజ్ లో కింద పడిపోతూ ఉంటారు. అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు, అబ్బా నేనే భగవంతుడు అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోతాడంటే యోగి, ఓహో అవును కదా నేనే భగవంతుడు, నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను కదా. సో యోగాలో ఆ కాషన్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అసలు యోగులు జనాల మధ్యకి రారు, ఎందుకంటే ఈ రిస్క్. అందుకనే వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లోనూ ఎవరు రాని ప్రదేశాల్లోనూ అసలు ఈ రిస్కే వద్దు అన్న చోట అక్కడ కూర్చుంటారు. భక్తుడికి ఆ భయం లేదు. భక్తుడు ప్రతిదీ కూడా, అందుకనే భక్తి మార్గము మిగతా అన్ని ప్రాసెస్ కంటే సింపుల్, కానీ ఈజీ కాదు. ఏది కూడా ఈజీ కాదండి, ఏ ఎగ్జామ్ కూడా ఈజీ కాదండి, దాని గురించి కష్టపడాలి. అయితే ఉన్న వాటిల్లో రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇవన్నీ చెప్పుకుంటూ విరాట్ రూపం గురించి చెప్పిన ఫైనల్లీ సుఖదేవ గోస్వామి భక్తి మార్గాన్ని సూచిస్తున్నాడు. యోగి అయిన వాడు అణిమ లఘిమ వంటి భౌతిక స్థితుల యందు అద్భుతమైన జయమును సాధింపవచ్చును. అట్టి వాణి ద్వారా అతడు మార్నింగ్ 6 o'clock தான் சாப்பிட்டாங்க. సౌజన్య గారు మీరు కూడా మ్యూట్. ఓకే. అట్టి వాణి ద్వారా అతడు సూక్ష్మాతి సూక్ష్మముగాను లేదా తేలికైన దానికన్నాను అతి తేలికగాను కాగలడు. అనగా సామాన్య భావనలో అతడు ధనము మగువుల రూపమున భౌతిక వరములను సాధింపవచ్చు. కానీ అట్టి భ్రాంతిమయ ఆనందమునందు తిరిగి చేరుట అనగా ఆత్మ పతనము మరియు భౌతిక జగమున మరింత కారాగార వాసమే కనుక అటువంటి ఆకర్షణల ఎడ మనుజుడు హెచ్చరిక చేయబడును. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అయినను అతని విస్తారములు అనేకములై ఉన్నవి కనుకనే అతడు సమస్తము యొక్క పరమాత్ముడై ఉన్నాడు. మనుజుడు దేనినైనను గాంచినప్పుడు తాను చూచుట అప్రధానమనియు భగవానుడు చూచుటయే ప్రధానమనియు అతడు ఎరుగవలెను. భగవానుడు తొలుత గాంచనిదే మనుజుడు దేనిని కూడా గాంచలేడు. వేదములు మరియు ఉపనిషత్తుల ఉపదేశం ఇదే. కనుక మనం ఏది గాంచినను లేదా వనరించినను చూచుట లేదా వనరించుట అనేది కర్మల యొక్క పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడే. విరాట్ రూపం యొక్క ఉద్దేశం కూడా అంటే విరాట్ రూపం చెప్పబడిన ఉద్దేశం కూడా అతని కళ్ళు ఎక్కడున్నాయి, భగవంతుడి యొక్క కళ్ళు ఎక్కడున్నాయి, సూర్యచంద్రులే కాదు, మొత్తం అతను చూడందే మనం చూడలేం. ఇంకా మనం చూడలేకపోవచ్చు కానీ అతను ప్రతిదీ చూస్తాడు, ఎందుకంటే సర్వం వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. ఓకే. ఆత్మ మరియు పరమాత్మని నడుమ ఏకకాలమున ఏకత్వము భిన్నత్వం అనేది ఈ సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభు అచింత్య భేదాభేద తత్వంగా ప్రవచించి ఉండిరి. దీని గురించి అందరికీ తెలుసా అండి? అచింత్య భేద అభేద తత్వము. గౌడి సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆధ్యాత్మికత్వంలో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే ఆత్మ పరమాత్మ ఒకటా వేరా, రెండు ఒకలాగా చూస్తే ఒకటి కానీ మళ్ళా వేరు. సో ఒకటి వేరు రెండు కూడా కరెక్ట్. ఓకేనా? అది ఒకటి అన్నప్పుడు ఏంటి? ఒకటి అంటే అభేదం, వేరు అంటే భేదం. దీన్నే భేదాభేద తత్వము అన్నారు. ఓకే. సూర్యకాంతి సూర్యుడు, అలాగే సముద్రము నీటి బొట్టు. మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాం. ఈ పదానికి మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను ఎందుకు అంటే ప్రతి చోట మన తత్వం ఏంటండి? ఏకమా భిన్నమా కాదు, భేదాభేద తత్వం. సముద్రంకి దాని నుంచి తెచ్చిన నీటికి మనం గంగాజలం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా? మన సీసాలు మన ఇంట్లో పూజ గదిలో ఉన్న గంగా అక్కడ హిమాలయాల్లో ఉన్న గంగా ఒక్కటే కానీ వేరు, ద్వైతము అద్వైతము కలిపి. అందుకనే భేద అభేద తత్వము. ఓకే. ఇది అచింత్య అన్నారు ఎందుకు అంటే మన చింతకు దొరకది, మనకు అర్థం కాదు. ఓకే. సో అచింత్య భేదాభేద తత్వము. ఓకే. సో గౌడ్య సిద్ధాంతం ఏంటండి? కృష్ణ చైతన్యం ఏంటి, ఈ మూవ్మెంట్ ఏంటి, ఈ సంఘం ఏంటి,
ద్వైత మతస్థుల అద్వైత మతస్థుల అంటే ఇది అచింత్య భేదాభేద తత్వము. ఆత్మకి పరమాత్మకి భేదము ఉంది, అభేదము ఉంది. ఏకకాలంలో సైమల్టేనియస్లీ, అంటే ఒకసారి భేదం ఉంది, ఒకసారి భేదం లేదు కాదు, ఒకేసారి భేదం ఉంది, భేదము లేదు. ఓకే, దీన్ని అచింత్య భేదాభేద తత్వం అన్నారు. కానీ ఓకే ఈ సిద్ధాంతంలో శ్రీ చైతన్య మహాప్రభు అచింత్య భేదాభేద తత్వంగా ప్రవచించి ఉండిరి. భగవానుని విరాట్ రూపము భౌతికంగా వ్యక్తమైన సమస్తమును తనేందు కలిగి ఉండుటచే సమస్త చేతనా చైతన్యములకు పరమాత్మయే ఉన్నది. కానీ విరాట్ రూపము నారాయణుని వ్యక్తీకరణము సైతము అయి ఉన్నది. ఈ విధంగా మరింత ముందుకు సాగినచో చివరకు మనుజుడు శ్రీకృష్ణ భగవానుడే సమస్తం యొక్క చరమ పరమాత్ముడని గాంచగలడు. సో విరాట్ రూపం కూడా భగవంతుడి యొక్క వ్యక్తీకరణ. ఇప్పుడు మనం ఏం చదువాం, భగవంతుడి నేత్రాలు అన్నాం, భగవంతుడి యొక్క పాదాలు అన్నాం. సో ఎవరు ఒకళ్ళ నేత్రాలు ఇవి, ఒకళ్ళ పాదాలు ఇవి, ఒకళ్ళ రోమాలు ఇవి. సో ఆ ఎవర ఒక్కళ్ళు అని మనం కనుక వెతుక్కుంటూ వెళ్తే ఫైనలీ మనం భగవంతుడు దేవాది దేవుడు ఆది పురుషుడు ఒకడు ఉన్నాడు కదా, అక్కడే మనం ఓకే. శ్రీకృష్ణ భగవాన్ ఓకే సారాంశం ఏమనగా ప్రతి ఒక్కడు నిస్సంకోచకంగా శ్రీకృష్ణ భగవానుని అర్చకుడు కావలను. తొలుత నారాయణుడే భౌతిక ప్రకృతిపై దృష్టిని సారించుననియు ఆ విధంగా సృష్టి రచింపబడిననియు వేదమంత్రములందు స్పష్టముగా తెలుపబడినది. సృష్టికి పూర్వము బ్రహ్మ కాని శివుడు కాని లేరన్నచో ఇతరులను గూర్చి వేరుగానేమి పలుకవలను. నారాయణుడు భౌతిక సృష్టికి పరుడనియు ఇతరులందరూ భౌతిక సృష్టి అందున్నట్టి వారే అని శ్రీపాద శంకరాచార్యులు నిశ్చయముగా అంగీకరించి ఉన్నారు. కనుక సమస్త సృష్టి నారాయణునితో ఏకకాలమున ఏకమును భిన్నమును అయి ఉన్నది. ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య భేదాభేద తత్వ సిద్ధాంతము బలపరచుచున్నది. నారాయణుని దృశ్య శక్తి ద్వారా ఉద్భవమైనట్టిది కనుక సమస్త భౌతిక సృష్టి అతనికి అభిన్నమై ఉన్నది. కానీ అది అతని బాహ్య శక్తి ప్రభావం అయినందున మరియు అంతరంగిక శక్తికి దూరముగా ఉన్నందున అదే సమయమున అతనికి భిన్నమై ఉన్నది. ఈ విషయమున ఈ శ్లోకమునందు వసగబడిన స్వప్నములు గాంచువాని ఉపమానము చక్కగానున్నది. స్వప్నములను గాంచువాడు స్వప్నమందు పెక్కింటిని సృష్టించుకుని ఆ స్వప్నములను గాంచు బద్ధ ద్రష్ట యగుచు దాని పరిణామములచే ప్రభావితుడగును. ఈ భౌతిక సృష్టి కూడా భగవానుని స్వప్నమాత్ర సృష్టి వంటిది. కానీ అతడు దివ్యుడగు పరమాత్ముడైనందున అట్టి స్వప్నమాత్ర సృష్టి యొక్క ప్రతిచర్యచే బద్ధుడు కాని ప్రభావితుడు కాని కాడు. అతడు సదా తన దివ్య స్థితి అందే నెలకొని ఉండును. కానీ ముఖ్యంగా అతడే ప్రతిదీను అయ్యి ఉండి అతని నుండి వేరుగా ఏదీనూ లేకుండాను. ఆ దేవదేవుని అంశగా ప్రతి ఒక్కరును అతని పైననే ఎటువంటి ఉల్లంఘనము లేకుండా ధ్యానము నిలుపవలను. లేనిచో మనుజుడు భౌతిక సృష్టి శక్తులలో ఒకదాని తర్వాత ఒకదానితో తప్పక జయింపబడును. ఈ విషయమే భగవద్గీత యందు ఈ విధంగా ధృవపరచబడింది. మీకు కళ ఎగ్జాంపుల్ అర్థమైందండి. మనకి కళలో అనేక రూపాలు తీసుకుంటూ ఉంటాం. ఒకసారి రాజు రూపం రావచ్చు, మనకి ఒకసారి సింహ రూపం రావచ్చు, పులి రూపం రావచ్చు. ఏ రూపం వస్తే ఆ రూపంలో మనల్ని మనం ఊహించుకుని దానికి ప్రభావితులం అవుతున్నాము. దాని యొక్క రియాక్షన్ మనకు అక్కడ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. మనం ఎప్పుడైతే ఏ రూపాన్ని అయితే దాలుస్తున్నామో ఆ రూపాన్ని మనము అనుకుని దాని ప్రకారం ఆ భావన ప్రభావితం చేసి దాని ప్రకారంగా మనం నడుస్తున్నాం. మొత్తం సృష్టి అంతా కూడా నారాయణ యొక్క స్వప్న మాత్రంతో పోల్చారు. ఎందుకంటే భగవంతుడి దృష్టి పడితే చాలు, భగవంతుడి యందు వచ్చే విషయం. కానీ తేడా ఏంటి అంటే భగవంతుడు సృష్టించిన అనేక రూపాల్లో ఉన్నా కూడా అతడు ప్రభావితుడు కాదు. విశ్వం లోపలికి అతను ఎంటర్ అయినా కూడా విశ్వం అతన్ని ప్రభావితం చేయదు. విశ్వం లోపలికి వచ్చి, అందుకే అచింత్య, ఇంకా అర్థం కాదు. విశ్వం లోపల దూరినా కూడా అతడు విశ్వం బయటే ఉన్నట్టు లెక్క. అంటే అతను చెప్పినట్టే విశ్వం వింటుంది. విశ్వం లోపల ఉన్నాడు కదా అని విశ్వం నా లోపల ఉన్నా కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అన్నది బహిరంగ శక్తి. అయిందండి.
సో జీవుడికి భగవంతుడికి తేడా ఏంటి అంటే మనకి రంగానే ఈ భౌతికంతో ఒకటి అనుకుంటున్నాం. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. ఈశ్వరుడు హృద్దేశ అర్జున తిష్టతి, ప్రతి హృదయంలో తిష్టతి అంటే కూర్చుని ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? ఏ యంత్రం అయితే మనం ఎక్కుతున్నామో ఆ యంత్రం మనమే అన్న ప్రభావితం అక్కడ కనెక్షన్. అది మన ఆత్మకి ఈ భౌతికత్వం నేను అనుకోవడానికి మధ్య కనెక్షన్ పరమాత్మ. ఎవరంత భక్తితో ఉండారా అని చెప్పి ఆయన గమనిస్తా ఉంటారు హృదయంలో కూర్చొని. పరమాత్ముడే మనకి కనెక్షన్ ఇస్తాడు. ఓహో లేవంగానే మనం చూసుకున్న ఓహో అయితే నేను ఇప్పుడు అనితనండి అని పరమాత్ముడు చెప్తాడు. నువ్వేదో అనుకుంటున్నావేమో, నువ్వు అనిత, నీ పేరు ఇది. ప్రతి పొద్దున్నే మన ఉనికి ఎవరు గుర్తు చేస్తున్నారు? పరమాత్మ గుర్తు చేస్తున్నారు. నిద్రావస్థలో మనం అసలు మర్చిపోతున్నాం అంటే స్వప్నంలో ఏదొస్తే అది అనుకుంటున్నాం. నేను ఈ శరీరం అని మర్చిపోతున్నాం స్వప్నంలో. అలాగే మన అసలు స్థితిని మర్చిపోయి ఇది అని మనం అనుకుంటున్నాం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున ప్రతి భౌతిక వ్యక్తీకరణము నాయందే ప్రవేశించును. మరొక కల్పారంభమున నా శక్తిచే నేనే తిరిగి సృష్టిని పునరింతును. నేనే సృష్టి చేస్తున్నాను. కల్పము ఆరంభం అయిపోయిన తర్వాత మళ్ళీ నాలోనే అది మొత్తం లయమైపోతుంది. అయినను ఈ సృష్టి వినాశముల పరంపర నుండి బయటపడుటకు గల అవకాశమే మానవ జన్మము. మనుజుడు భగవానుని బాహ్య శక్తిని తప్పించుకుని అతని అంతరింగిక శక్తి యందు చేరుటకు అది ఒక సాధనమై ఉన్నది. సో ఈ భౌతిక విశ్వంలో ఉన్న ఈ పదార్థాల నుంచి బయటపడి భగవంతుని చేరుకోవడానికి సాధనం ఏంటండి? ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మానవ జన్మ. సో దీన్ని ఉపయోగించి దీని నుంచి బయటపడాలి. దీన్నే ఉపయోగించుకుని దీని నుంచి బయటపడాలి. ఇక్కడితో ఆపుదామండి, టైం కూడా అయింది. ఓకే, ఏదైనా డౌట్ ఉందా? ఇది కొంచెం మనకి సెకండ్ క్యాంటో అంతా కూడా ఇక్కడ మనకి పెద్ద కథ రాదండి, ఎక్కువ తత్వం వస్తుంది మనకి. సృష్టి లయం వీటి గురించి, భౌతిక పదార్థాలు, విశ్వం, ఓకే, ఎలాగా భగవంతుడి సృష్టి మొదలైంది, భగవంతుడి చూపు చేత ఎలా అన్ని సృష్టింపబడ్డాయి, ఇవన్నీ డీటెయిల్డ్ గా మనకి ఈ స్కందంలో వస్తాయి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. అనిత ఇప్పుడు రికార్డు పెట్టరా?